సంగ్రామంలో ఇప్పుడే పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టు దండి యాత్ర, సహాయ నిరాకరణ, ఇంకెన్నో పోరాట ఘట్టాలు ఉన్నట్టే మన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో మహోజ్వల సందర్భాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి నెమరు వేసుకుందాం. 1948 నుంచి 56 వరకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆనాటి తెలంగాణ ఉండే. హైదరాబాద్ రాష్ట్రం పేరుతో ఉన్నప్పటికీ భౌగోళికంగా ఈ రోజున్న తెలంగాణ రాష్ట్రమే సింహభాగం ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఉన్నది. ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఆనాటి మొట్టమొదటి ఎస్ఆర్సి, మొట్టమొదటి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ జస్టిస్ ఫజల్ అలీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా 1956లో బలవంతపు పెళ్లి, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి బలవంతపు పెళ్లి చేసిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం. అప్పటి తొలి ప్రధానమంత్రి భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆనాడు ఆయన ఒక మాట అన్నారు, నిజామాబాద్లోని ఖలీల్వాడి మైదానంలో ఇది ఇష్టం లేని పెళ్లి అని తెలుసు కాబట్టే ఆ పెళ్లి చేస్తున్నప్పుడే చెప్పిండు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. జనరల్గా పెళ్లిలో ఏ పండితుడైనా పెళ్లి మంత్రం చదువుతాడు కానీ విడాకుల మంత్రం చదవడు. కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రం నిజామాబాద్ ఖలీల్వాడి మైదానంలో ఒక మాట అన్నారు, आज एक मासूम बच्ची की शादी एक नटखट लड़के के साथ हो रही है. अगर ये मिलाप अच्छा चला तो अच्छी बात है, वरना जब चाहे तब तलाक ले सकते हैं. అంటే ఈ అమాయకపు ఆడపిల్ల, తెలంగాణ అనే అమాయకపు ఆడపిల్లకు ఈ అతి హుషారైన పిల్లగాడితో పెళ్లి చేస్తున్నాం. ఒకవేళ వీళ్ళ కలయిక మంచిగా సాగితే మంచిది, లేకపోతే ఎప్పుడంటప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఆనాడే పెద్దలు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చెప్పింది. ఆయన అనుమానించినట్టే తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ అనుమానించినట్టే 1956లో ఏ బలవంత పెళ్ళైతే జరిగిందో వెంటనే ఆ పెళ్లిలో అన్యాయం ప్రారంభమైంది, అన్యాయాల పరంపర ప్రారంభమైంది. 12 ఏళ్ల పాటు మీకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి అని, లేదా ఆంధ్ర నుంచి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి అని ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందంలో 6 అంశాల్లో ఒకటిగా పెట్టుకున్నారో వాటిని మొదటి రోజే తుంగలో దొక్కినారు. తెలంగాణ ప్రదేశ్గా పెట్టాలనుకునే పేరును పక్కకు వారేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టినారు. ఈ రకంగా మొదటి రోజు నుంచే ఉల్లంఘనలు ప్రారంభమైనాయి. తెలంగాణలో తిరుగుబాటు ప్రారంభమైంది. 1956 నుంచి 68 వరకు లోపల తెలంగాణ ఉడికిపోయింది. కానీ 68లో ఖమ్మం జిల్లాలో ఆనాడు ఒక విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్ గారు, అదేవిధంగా తెలంగాణలోని ఉద్యోగ సంఘాలు బయటికి వచ్చినాయి. మా తెలంగాణ మళ్ళీ మాకు కావాలే అని పోరాటం మొదలుపెట్టినాయి. 68 నుంచి 71 దాకా 3 సంవత్సరాల పాటు మొత్తం ఆనాడు తెలంగాణ ప్రాంతం అట్టుడికింది. పోలీస్ కాల్పులు జరిగినాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో ఇదే కాంగ్రెస్ పార్టీ. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే బలవంత పెళ్లి చేసిందో అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని కర్కశంగా పోలీసు తుపాకులతోని తొక్కే ప్రయత్నం చేసింది. 370 మంది తెలంగాణ బిడ్డలను 1968 నుంచి 71 వరకు పొట్టన పెట్టుకున్నదే కాంగ్రెస్ పార్టీ. 1971లో ఆనాడు భారతదేశం మొత్తం బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ గారి హవా దేశం మొత్తం ఉంటే ఒక్క తెలంగాణ ప్రాంతంలో మాత్రం 14 పార్లమెంట్ సీట్లకు గాను 11 పార్లమెంట్ సీట్లు తెలంగాణ ప్రజా సమితికి ఇచ్చి తమ గుండెను చీల్చి ఆత్మను ఢిల్లీ ముందు పెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి మళ్ళొక్కసారి ఢిల్లీ ముందు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించి ఢిల్లీలో ఆనాడు ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యే రూపంలో తీర్పునిచ్చినారు. కానీ ఆ ప్రజాస్వామ్య తీర్పును, ప్రజల ఆకాంక్షను మళ్ళీ తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీయే. 71లో ప్రజా సమితి ఎంపీలు గెలిచినా వారిని మళ్ళీ తీసుకొని పోయి కాంగ్రెస్లో కలుపుకొని 30 ఏళ్ల పాటు 6 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, ప్రెసిడెన్షియల్ ఆర్డరు, రకరకాల పేర్లతో రకరకాల ఆలోచనలతో మళ్ళొక్కసారి 30 ఏళ్ల పాటు తెలంగాణ ఆకాంక్షను అదిమి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ 30 ఏళ్ళు పెద్దలు ఆచార్య జయశంకర్ లాంటి మహానుభావులు, చాలామంది బుద్ధిజీవులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యావంతులు లోపల ఉడికిపోతున్నా ఏం చేయాలనో, కేఆర్ ఆమోస్ లాంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఉడికిపోతున్నా ఏం చేయాలనో తెలియక ఎదురు చూస్తూ ఉండే. ఆ ఎదురు చూపులు ఫలించి 2001 ఏప్రిల్ మాసంలో
కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొచ్చినట్టు మన నాయకుడు కేసీఆర్ గారు 2001లో ఆనాడు నడుచుకుంటూ వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించినారు. కానీ తెలంగాణ సమాజంలో అనుమానాలు